ఓనప్ చేసుకుంటున్నాడు కొన్ని చోట్ల. ఉదాహరణకు లడ్డు విషయంలో ఓనప్ చేసుకున్నాడు. ఓనప్ చేసుకునే దాంట్లో మాత్రం టీడీపీ కన్నా ఎక్కువ ఓనప్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లడ్డూలో కల్తీ అని అక్కడికి ఆగాడు, కానీ పవన్ కళ్యాణ్ అక్కడికి ఆగలే. సనాతన ధర్మ సంస్థ సంరక్షణ బోర్డు పెట్టాలన్నాడు. ఐఎమ్ అన్ అపాలజెటిక్ సనాతని హిందూ అన్నాడు. అందువల్ల ఎక్కడైతే ఓనప్ చేసుకోవాలో అక్కడ టీడీపీ ఆగిన తర్వాత ఇంకో అడుగు ముందుకేసి కాషాయ వస్త్రాలు ధరించి దానికి ప్రాయోపచిత్త దీక్ష కూడా ఏదో చేశారు. మీకు దాన్ని ఏ దీక్ష అన్నారు? ప్రాయచిత్త దీక్ష కూడా చేశారు. సో ఆ దీక్ష కూడా చేశారు, ఒక సభ కూడా పెట్టారు, సనాతన ధర్మ డిక్లరేషన్ కూడా ప్రకటించారు. ఇదంతా చేశారు. ఇప్పుడు కూడా బహుశా ప్రాయచిత్త దీక్ష చేస్తారేమో తెలియదు. సో అందువల్ల డెఫినెట్గా ఇవన్నీ మనం అక్కడ ఓనప్ చేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. జాగ్రత్తగా మీరు గమనిస్తే ఆడ ఓనప్ చేసుకుంటున్నాడు, ఇక్కడ మాత్రం డిమార్కెట్ చేసుకుంటున్నాడు. అంటే పొలిటికల్గా పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు అంటే వ్యవహరించాల్సిందే కదా. రాజకీయ నాయకులు అంటే పొలిటికల్గా తెలివి. ఇప్పుడు క్రికెట్ ఆడేవాడు తెలివిగా బౌలింగ్ చేయాలి కదా, తెలివిగా బ్యాటింగ్ చేయాలి కాదు, నేరం కాదు కదా. ఇప్పుడు క్రికెట్ ఆడేదే అందుకు కదా, తెలివిగా బాల్ను కొట్టాలి, తెలివిగా బాల్ వేయాలి. రాజకీయ నాయకుడు తెలివిగా వ్యవహరిస్తున్నాడు. పేరు వచ్చే చోట, ప్రయోజనం కలిగే చోట అధికార టీడీపీ కన్నా ఎక్కువ ఓన్ చేసుకుంటున్నాడు. ప్రజలు అంగీకరించరు అనే అంశం పైన క్లియర్గా డిమార్కెట్ చేసుకుంటున్నాడు. అంటే ఆ డెబిట్ క్రెడిట్ ఉంటుంది బ్యాంకింగ్ పరిభాషలో చెప్పాలంటే. క్రెడిట్ దగ్గర తన అకౌంట్లో కూడా వేసుకుంటున్నాడు, డెబిట్ దగ్గర తన అకౌంట్లోకి వెళ్ళి తీసేస్తున్నాడు. సో ఇది వెరీ క్లియర్ పొలిటికల్ అకౌంటెన్సీ. ఇది చాలా పవర్ఫుల్ పొలిటికల్ అకౌంటెన్సీ కదా. సో డెబిట్ నోమో తన అకౌంట్లో రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఇది డెబిట్, 6 చనిపోవడం డెబిట్ కదా. సో అక్కడ తెలివిగా తన అకౌంట్లో పడకుండా ఇన్సులేట్ అవుతున్నాడు. తనకు తానుగా ఈ వ్యవహారం నుంచి డే 1 నుంచి ఇన్సులేట్ అవుతున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తప్పని ఎవరు అనే ఆ పరిస్థితులు లేదు కదా. ఆయనే క్షమాపణ చెప్పాడు, ఎవరు అడగకముందు, ఎవరు ఏ ప్రతిపక్ష నాయకుడు అడగకముందు క్షమాపణ చెప్పాడు. సో అందువల్ల మీకు క్రెడిట్ విషయం వచ్చేటప్పటికి పొలిటికల్ క్రెడిట్, నేను చెప్పేది వేరే విషయం కాదు. పొలిటికల్ డెబిట్ వచ్చే దగ్గర డిమార్కెట్ చేసుకుంటున్నాడు, పొలిటికల్ క్రెడిట్ వచ్చే దగ్గర క్లియర్గా తను ఓనప్ చేసుకుంటున్నాడు. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ ఈజ్ ప్లేయింగ్ వెరీ ఇంటెలిజెంట్ పాలిటిక్స్. ఇది ఏం జరుగుతుంది, ఇది ఎక్కడ దాకా పోతుంది అనేది తెలియాలంటే 2 వారాల క్రితం ఏబిఎన్లో రాధాకృష్ణ ఇచ్చిన ఓపెన్ మన వీకెండ్ కామెంట్ ఆర్కే చూడాలి. అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను చెప్తే మళ్ళీ వేరే మీనింగ్ వస్తుంది. అది చూడాలి, దాని మీద మీ విశ్లేషణ కూడా చూడాలి. దాని తర్వాత నా విశ్లేషణ చూస్తే చూడండి, లేకపోతే కానీ అదైతే చూడండి. ఆ ప్రోగ్రామ్ కంటే మీ విశ్లేషణ ఎక్కువ మంది చూస్తారు. అది ఈక్వల్ చూశారు దాదాపు. అది 4 లక్షలు చూశారు, నాది 4 లక్షలు చూశారు. సో ఆ విశ్లేషణలో ఆయన క్లియర్గా అన్నాడు, ఒకటి పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని భారతీయ జనతా పార్టీ టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగదలుచుకుంది, రాజకీయాలు నిశ్చలంగా ఉండవు అంటూ క్లియర్గా ఏం చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఏదో ఒక రోజు ఈ ప్రభుత్వం కూటమిలో డిమార్కెట్ వెళ్ళిపోతాడు అనే మీనింగ్ వచ్చేలా మాట్లాడాడు. జరగవచ్చు, జరుగుతుందని రాధాకృష్ణ కూడా చెప్పడం లేదు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు, నిశ్చలంగా ఉండవు కనుక ఆ పాసిబిలిటీని కూడా రూల్ అవుట్ చేయలేము. నేను దానికి నా విశ్లేషణ కూడా చెప్పింది అదే. ఈ ప్రభుత్వానికి మంచి పేరే వస్తే కూటమి కలిసే ఉంటుంది, కూటమి ఐక్యంగా ఉంటుంది. ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ కూటమి పక్షాల మధ్య దూరం పెరుగుతుంది. ఎక్కడ దాకా పెరగవచ్చు? ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ కాదు, పక్కన బీజేపీ ఉంది. బీజేపీ చాలా వ్యూహాత్మకంగా దేశవ్యాప్తంగా మిత్రపక్షాలతో వ్యవహరిస్తూ ఎట్ ద కాస్ట్ ఆఫ్ మిత్రపక్షాలు పెరిగిన పార్టీ. నేను అనేక సార్లు దేశవ్యాపితంగా ఉదాహరణలు ఇచ్చాను. బీజేపీతో కలిసిన ఏ పార్టీ ముందుకు పోలేదు, బీజేపీ మాత్రమే ముందుకు పోయింది. ఇది దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇదే. జమ్మూ కాశ్మీర్లో పీడీపీ నుంచి తమిళనాడులో ఏడీఎంకే వరకు దేశమంతటా ఇదే ఉదాహరణలు. వేరే ఉదాహరణలు ఏవీ లేవు, ఒక్కటి కూడా.